ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఐబిఎం ప్రేక్షకులకు స్వాగతం. మనకున్న కొన్ని నమ్మకాల్లో ఒకటి, ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టకూడదు. చాలా చక్కని మాట అండి అది. కొట్టకూడదు అన్నారు కానీ తరగకూడదు అనలేదు కదా. తరగడం వేరు, కొట్టడం వేరు. ఇప్పట్లాగా మనకి ఇంతంత గుమ్మడికాయలు, ఇంత బూడిద గుమ్మడికాయలు ఇలా ఉండేటటువంటి పద్ధతి కాదు. గుమ్మడికాయ అంటే కనీసం ఇంత కాయ ఉంటుంది. పైగా అది సంవత్సరం నిలవ ఉంటుంది. సంవత్సరం నిలవ ఉండే ఈ గుమ్మడికాయకి చెక్కు ఎంత గట్టిగా ఉంటుందో, దాని చెక్కు అంటే తొక్క అంటారేమో, పైన ఉండేటటువంటిది అది ఎంత గట్టిగా ఉంటుందంటే తరిగితే కూడా అది పెళ 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 విరుగుతుందే తప్ప మనం మిగిలినటువంటి సొరకాయలు బీరకాయల్లాగా చెక్కిలా తీస్తే తేలిగ్గా రాదు. అటువంటి ఇంత గుమ్మడికాయ తీసుకొచ్చి ఆడవాళ్ళు కొట్టడం అంటే కొంచెం ఇబ్బందికరమే. ఆడవాళ్ళు నాజూకైన పనులు చేయాలి కానీ మోట పనులు చేయరు కదా. అందులోనూ అనేక సందర్భాల్లో ఆడవాళ్ళు బరువులు ఎత్తకూడని సందర్భం ఉంటుంది. అంటే జస్ట్ నెలసరి రావడానికి ముందు కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, ఆ తర్వాత బాలింతరాలుగా ఉండి పిల్లలకి పాలిచ్చే సమయంలో నడుముకు నడికట్టు కట్టుకుంటూ ఉండే సందర్భాలు కానీ, ఇట్లాంటి సమయాల్లో వాళ్ళు గబాల్న ఇంత బరువుగా ఉన్నటువంటి ఇంత పెద్ద గుమ్మడికాయని చేత్తో ఎత్తుకున్నారంటే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో పడేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఒక నియమం పెట్టేశారు, ఆడవాళ్ళు గుమ్మడికాయ కొట్టకూడదు. తరగద్దని లేదు కదా. కొట్టడం అంటే గుమ్మడికాయని మగవాళ్ళు కూడా కత్తితో తరగడం అన్న చాలా కష్టమైన విషయం అండి. పెద్ద గుమ్మడికాయ కనుక అయినట్టయితే ఇట్లా పైన పట్టుకుని ఇలా కింద గట్టిగా కొడతారు నేలకి. అలా నేలకు కొడితే అది ముక్కలు అవుతుంది. ఆ ముక్కలైనటువంటి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి వీళ్ళు జాగ్రత్తగా తరుగుతారు. అందులో కూడా దాన్ని చెక్కు తీసేటప్పుడు పెళ 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 ఇలా పెలుసుల్లాగా విరుగుతుందే తప్ప మామూలుగా ఉండదు. ఇది మామూలు గుమ్మడికాయ సంగతి. ఇంకా బూడిద గుమ్మడికాయ ఉంది. బూడిద గుమ్మడికాయలు చాలా పెద్దవి. ఇవి అసలు అంత మంచివిగా కూడా చెప్పబడుతూ ఉండవు కనుక, అంటే ఆరోగ్యానికి మంచిదేనండి, వాడుకోవచ్చు, అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి దానివల్ల. ఉడియాలు పెట్టుకుంటాము, పప్పు లేక కూటు ఇట్లాంటివన్నీ చూసుకుంటాం. ఆరోగ్యానికి కూడా మంచిదే కాదనిలేం. కానీ దాన్ని కూడా ఈ విధంగా తరగడం చాలా కష్టం. తరగడానికి ముందు దాన్ని కూడా పగలగొట్టాలి, కత్తితో కొయ్యరు. కనుక ఈ పనులు ఆడవాళ్ళు చేయకూడదు అన్నారు. ఇందులో నాకు మరొక అందమైన విషయం కనపడుతుంది. ఏమిటంటే, ఎప్పుడు వంటిల్లు పని ఆడవాళ్ళేనా? అందులో కొంత మగవాళ్ళు కూడా భాగస్వామ్యం వహించాలి. ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియాలంటే ఇట్లాంటి పని ఏదన్నా ఒక్కటన్నా వాళ్ళ చేత చేయిస్తే బాగుంటుంది అనే అర్థం ఉండుంటుంది. ఇవన్నీ కాక మరొక విశేషం ఉంది. ఏమిటంటే అది దృష్టిదోషం పోవడానికి గృహప్రవేశాలప్పుడు కానీ, లేక కొంతమంది దీపావళికి, కొంతమంది సంక్రాంతికి గుమ్మాల ముందు ముఖ్యంగా వ్యాపారస్తులు గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ కొట్టి దృష్టిదోషం పోతుంది అని చెప్తారు. అటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు చేయరా పని. ఎందుకంటే వాళ్ళ శరీరమే కాదు మనస్సు కూడా నాజూగ్గా ఉంటుంది. ఆ దృష్టిదోషం ఏదైతే పోవడానికి మనం ఒక గుమ్మడికాయ లేక బూడిద గుమ్మడికాయ కొడుతున్నామో ఆ దోషం ఏదైతే ఉందో అది వీళ్ళకి తగులుతుందేమో అనేటటువంటి ఒక భయం. ఇలా అనేక కారణాలుగా గుమ్మడికాయని కొట్టకూడదు అన్నారు. తరగచ్చండి. కొట్టిన తర్వాత కూరకి కానీ, పులుసుకు కానీ, ఉడియాలకు కానీ దేనికైనా తరిగేది ఆడవాళ్లే. కొట్టడం మాత్రమే మగవాళ్ళు చేయడం. అన్ని పనులు ఆడ మగ అందరూ సర్దుకుని చేయాలనే ఒక అద్భుతమైనటువంటి భావన ఇందులో నాకు కనపడుతూ ఉంటుంది. అర్థమైందనుకుంటాను.